హాయ్ ఫ్రెండ్స్. ఓకే, టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 3 నోటిఫికేషన్ త్వరలో రావచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఒక్కసారి కూడా మనకి గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ముఖ్యంగా గ్రూప్ 3లో కూడా కొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మరి సెక్షన్ ఆఫీసర్ మంచి మంచి పోస్టులు ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 ఒకటి, గ్రూప్ 3 నోటిఫికేషన్స్, ఈ 2 నోటిఫికేషన్స్ కూడా రాలేదు. మొత్తం మీద టీఎస్పీఎస్సీ నుంచి మరి గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ముందుగానే మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నట్లయితే అభ్యర్థులు చాలా వరకు మంచి మార్కులు సాధించి ఈజీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మరి గ్రూప్ 3గా మనం చెప్పుకోవచ్చు. గ్రూప్ 3ని ఈజీగా మరి జాబ్ కొట్టవచ్చు అనేది మనం చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రూప్ 3లో ఎన్ని పేపర్లు ఉంటాయి అనేటువంటి దాని గురించి మనం అంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. మరి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్ మరి ఒక్కొక్క పేపర్ వచ్చేసి 150 మార్కులు, మరి 3 150లు 450 మార్కులు అని చెప్పుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఫస్ట్ పేపర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పేపర్ విషయానికి వస్తే మరి 150 మార్కులు, 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మరి సమయం వచ్చేసి 2.5 hours, 2.5 గంటలు సమయం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. జనరల్ స్టడీస్ పేపర్ వచ్చేసి ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. వీళ్ళు టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్లు కూడా మరి ముఖ్యంగా పేపర్ 1 అనేటువంటిది చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ గ్రూప్ 1 ప్రిలిమినరీ కావచ్చు, మరి గ్రూప్ 2లో ఉన్నటువంటి పేపర్ 1 కావచ్చు. అంటే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా జనరల్ స్టడీస్ అంటే ఏంటి, జనరల్ ఎబిలిటీస్ అంటే ఏంటి అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మరి చాలా రకాలైనటువంటి విషయాల గురించి చదువుతూ ఉంటే అది జనరల్ స్టడీస్ కిందకి వెళ్ళిపోతుంది. మరి జనరల్ ఎబిలిటీస్ వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాలు, అంటే జాబ్ వచ్చేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికి తీయడం కోసమే ఎబిలిటీస్ అనేటువంటి పేరు పెట్టారు. కాబట్టి ముఖ్యంగా జనరల్ ఎబిలిటీస్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయం చూసినట్టయితే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటివి ఎబిలిటీస్గా ఉన్నాయి. కానీ జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా కీలకం. జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే కొద్దిగా జనరల్ ఎబిలిటీస్లో కూడా తక్కువేం తెచ్చుకోవద్దు, ఎక్కువనే తెచ్చుకోవాలి అక్కడ కూడా. కాకపోతే ఏంటంటే జనరల్ స్టడీస్ ఎక్కువ సిలబస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అభ్యర్థి. ఇక్కడ ఫస్ట్ ఏమేమి ఉంది, అసలు ఈ సిలబస్లో ఏమేమి ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేటువంటిది వర్తమాన విషయాలు. అది ప్రాంతీయ కావచ్చు, జాతీయం కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు. 3 ఏరియాస్ని కవర్ చేస్తూ క్వశ్చన్ పేపర్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అంటే స్టేట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు, మరి జాతీయం దేశానికి సంబంధించినటువంటి విషయాలు, భారతదేశానికి సంబంధించినటువంటి విషయాలు, అంతర్జాతీయం వివిధ దేశాలకు సంబంధించినటువంటి విషయాలకి, మరి వివిధ దేశాల సంబంధాలతో భారతదేశానికి ఉన్నటువంటి అనుబంధం, అదేవిధంగా మరి వివిధ దేశాలతోటి భారతదేశానికి అనుబంధంతో పాటు ఆ దేశాలు వాళ్ళు వచ్చినటువంటి విషయాలు, వడంబడికలు, వాటి మీద బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే స్టేట్లో వివిధ రకాలైనటువంటి పథకాలు అమలు జరుగుతున్నాయి. వివిధ రకాలైనటువంటి విషయాలు ప్రతిరోజు సంఘటనలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2014 జూన్ 2న మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎగ్జామినేషన్ ఇంకా 10-15 రోజులు ముందనంగా కూడా మరి అభ్యర్థి గుర్తుపెట్టుకొని చదువుకోవాల్సినటువంటి విషయాలుగా మనం చెప్పొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టీఎస్పీఎస్సీ ఇచ్చేటువంటి ఎగ్జామ్స్లో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లో తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటువంటి ఎగ్జామ్ కాబట్టి, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి, తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీదనే ఎక్కువగా బిట్లు మరి ఇస్తున్నారనేటువంటిది మనం చెప్పొచ్చు, ప్రశ్నలు ఇస్తున్నారు. అదేవిధంగా జాతీయం విషయానికి వస్తే మరి నేషనల్ వైడ్గా భారతదేశంలో వివిధ రకాలైనటువంటి విషయాలు, మరి క్రీడలు కావచ్చు, అవార్డులు కావచ్చు, వివిధ రకాలైనటువంటి అవార్డులు, ఫర్ ఎగ్జాంపుల్ భారతరత్న కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, మరి వివిధ రకాలైనటువంటి వడంబడికలు కావచ్చు, వివిధ రాష్ట్రాల అధినేతలు మరి భారతదేశం ఢిల్లీకి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ జరిగేటువంటి పార్లమెంటు సమావేశాలు కావచ్చు, అక్కడ వచ్చేటువంటి బిల్లులు ఆమోదముద్ర పొందినటువంటి విషయాలు కావచ్చు, చాలా రకాలైనటువంటి విషయాలు. అంటే జాతీయం అన్నప్పుడు ఇక్కడ ఆర్థికంగా కావచ్చు, మరి
ఇక్కడ సామాజికంగా కావచ్చు, ముఖ్యంగా మరి చాలా రంగాల వారీగా ఇక్కడ చూడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి జాతీయంగా క్వశ్చన్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అంతర్జాతీయంగా కూడా మరి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మన దేశం వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు, అదేవిధంగా విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు చేసుకున్నటువంటి వడంబడికలు మరి ఇవన్నీ కూడా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మరి వీటిని వర్తమాన అంశాల మీద గ్రిప్పు సాధించినట్లయితే చాలా వరకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రతి దాంట్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 3నే కాకుండా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది గ్రూప్ 1 పడితే. కాబట్టి వాళ్ళకు కూడా ఉపయుక్తమైంది. కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి ఏంటి అనేటువంటి దాని గురించి మనం తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ విషయాలు వీళ్ళు సిలబస్లు ఇచ్చారు. వీటిని అధ్యయనం చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది క్యాండిడేట్ కంపల్సరీగా. నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు. ఇక్కడ మరి నానాజాతి సమితి ఏర్పడింది 1919లో ఏర్పడింది, వుడ్రో విల్సన్ ఆధ్వర్యంలో మరి అమెరికాలో ఏర్పడింది. మరి ముఖ్యంగా నానాజాతి సమితి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మరి వరల్డ్ వైడ్గా 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి సంస్థలేంటి, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి సంస్థలేంటి, మరి రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా మరి ఆపుతున్నటువంటి సంస్థలు ఏంటి, వాటికి ఉన్నటువంటి అనుబంధాలు ఏంటి, సంబంధాలు ఏంటి, వాటికి ఉన్నటువంటి సంఘటనలు సమాహారంగా ఇక్కడ క్వశ్చన్స్ అడగటం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నానాజాతి సమితి రూపశిల్పి వుడ్రో విల్సన్. మరి 1919లో జనవరి 20న ఏర్పడింది నానాజాతి సమితి వుడ్రో విల్సన్ ఆధ్వర్యంలో. అదేవిధంగా యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఐక్యరాజ్య సమితి. మరి ఎఫ్డి రూజ్వెల్ట్ దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కారకుడు, అమెరికా అధ్యక్షుడు. మరి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడింది అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక అభ్యర్థిగా. ఎందుకంటే ఒక యాస్పిరెంట్గా కంపల్సరీగా అన్ని విషయాల్ని మరి చదువుకోవాల్సినటువంటి అవసరం. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడింది అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం అనేటువంటిది అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఉంది కాబట్టి ప్రజెంట్ నవేడేస్ మూడవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది జరగకుండా ఉంటుందనేటువంటిది కరెక్ట్ విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. నానాజాతి సమితి ఫెయిల్ అయింది కాబట్టి మరి రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది జరిగింది మరి ప్రపంచ చరిత్రలో. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఏర్పడింది కాబట్టి మరి మూడవ ప్రపంచ యుద్ధం జరగట్లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు జరగట్లేదంటే ఐక్యరాజ్య సమితి చేస్తున్నటువంటి గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. వివిధ దేశాల మధ్య సఖ్యతను మరి ఐక్యరాజ్య సమితి చేకూరుస్తుందని మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా మరి సార్క్ సమావేశాలు కావచ్చు, G20 కావచ్చు, మరి కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాలు కావచ్చు, వాటి మీద బిడ్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. పర్సన్స్ అంతర్జాతీయంగా కొంతమంది వ్యక్తుల యొక్క మరి ముఖ్యమైనటువంటి పర్సన్స్ మీద కూడా బిడ్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి వాళ్ళ యొక్క వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఎందుకు వార్తల్లో ఉండటం అనేటువంటిది జరిగింది, వాళ్ళ యొక్క నియామకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మారారనుకోండి, దానికి సంబంధించినటువంటి నియామకాలు. అదేవిధంగా రాష్ట్రపతి మారారనుకోండి భారతదేశంలో, మరి కంపల్సరీగా రాష్ట్రపతి సంబంధించినటువంటి. అదేవిధంగా ఇక్కడ విదేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ చైనా అధ్యక్షుడు మారారు కాబట్టి చైనా అధ్యక్షుడు మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఆఫ్ఘనిస్తాన్లో అధ్యక్షులు ఎవరైనా మారారనుకోండి, దాని మీద బిట్టు. అంటే ఎక్కడైనా సరే ఎన్నికలు జరిగినాయి, వివిధ రకాలైనటువంటి మరి వివిధ దేశాల్లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, భారతదేశాన్ని సందర్శించిన తర్వాత దానికి సంబంధించినటువంటి బిట్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా మరి భూటాన్ వెళ్ళటం అనేటువంటి జరిగింది. మొట్టమొదటిసారి అంటే పిడుగుల దేశం, చాలా వరకు అతిపెద్ద పేద దేశం అంటుంటాం. కాబట్టి భూటాన్ వెళ్ళినప్పుడు భూటాన్ వెళ్ళింది కాబట్టి మరి భూటాన్కి వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు అందించడం అనేటువంటి జరిగింది. అప్పుడు భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ సందర్శించినప్పుడు భూటాన్ అధ్యక్షుడు ఎవరున్నారు అనేటువంటి బిట్టు రావడం అనేది, భూటాన్కి ప్రధానమంత్రిగా లేదా అధ్యక్షుడిగా ఎవరున్నారు అనేటువంటి బిట్టు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇది ఎగ్జాంపుల్. అది ఒక నెక్స్ట్ జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశ పురోగతి. సైన్స్ అనగానే జనరల్ సైన్స్ అనగా మనకు గుర్తు రావాల్సింది ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, మరి అదేవిధంగా జువాలజీ సంబంధించినటువంటి విషయాలు మనకి బేసిక్స్ కొన్ని కంపల్సరీగా విశ్వానికి సంబంధించినవి కావచ్చు, సైన్స్ సంబంధించినటువంటి విషయాలు అంటే ధ్వని కావచ్చు, మరి
వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, కొన్ని టెర్మినాలజీ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అంటే కొన్ని పదాల మీద పరిజ్ఞానం అనేటువంటిది కంపల్సరీగా రావాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ సైన్స్ అనేటువంటిది అంత తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మనం చెప్పొచ్చు. జనరల్ సైన్స్ని కూడా చాలా కీలకంగా, అంటే బేసిక్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తలతన్యత అంటే ఏంటి, కేశనాళకీయత అంటే ఏంటి అనేటువంటి కొన్ని ఉంటాయి. కాబట్టి పరావర్తన నియమాలు అంటే ఏంటి, పాస్కల్ సూత్రం అంటే ఏంటి, బెర్నౌలీ సూత్రం అంటే ఏంటి, ఈ సూత్రం యొక్క విశిష్టత ఏంటి, దీని ఆర్కిమెడిస్ సూత్రం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బేసిక్స్ అనేటువంటివి కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్ సైన్స్ని ఆధారం చేసుకునే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతి ఏ విధంగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో ఏర్పడిన దగ్గర నుంచి కావచ్చు, మరి వివిధ అంతరిక్ష పరిశోధనలు ఏ విధంగా జరుగుతున్నాయి, చంద్రయాన్ 1 మరి విజయం సాధించి చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది అనేటువంటిది మనం తెలిసినటువంటి విషయాలు. అంటే వివిధ రకాలైనటువంటి మరి పరిశోధనలు చేస్తున్నాం, వివిధ మరి క్షిపణులు పరిశోధనలు చేస్తున్నాం, వాటి మీద ప్రయోగాలు చేస్తున్నాం, వివిధ దేశాలతోటి మరి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఇండియా ఏ విధంగా ముందుకు పోతుంది, అగ్ని 1 కావచ్చు, అగ్ని 2 కావచ్చు, అగ్ని 3 కావచ్చు, అట్లా మనం పెంచుకుంటూ పోతున్నాం. మరి కంపల్సరిగా కొన్ని క్షిపణులు కావచ్చు. అందుకోసమే దీని గురించి చదివేటప్పుడు కంపల్సరిగా అబ్దుల్ కలాం గారి గురించి కంపల్సరిగా చదవాల్సిన అవసరం ఉంటుంది. క్షిపణి మరి పితామహుడు కాబట్టి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అనేటువంటిది ఉంది. కాబట్టి అబ్దుల్ కలాం సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. క్షిపణులకి అసలు పునాదులు వేసినటువంటి ఏకైక వ్యక్తిగా మనం అబ్దుల్ కలాం గురించి తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. భారతదేశ పురోగతి ముందుకు పోవడానికి వీళ్ళందరూ మరి ఏ విధంగా మరి కృషి చేశారు, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్ అంతరిక్ష కేంద్రం కావచ్చు, మరి తుంబాలో ఉన్నటువంటి కేంద్రాలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి కేంద్రాల మీద కూడా బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇండియా యొక్క ముందుకు అంటే విజయం ఏ విధంగా సాధించింది అనేటువంటి వాటి మీద బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు. పర్యావరణ సమస్యలు, చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మన వాళ్ళు ఏం చేస్తున్నారు, 8th, 9th, 10th క్లాసెస్లో స్టేట్ సిలబస్లో కంపల్సరీగా పర్యావరణానికి సంబంధించినటువంటి బుక్స్ని ఇంట్రడ్యూస్ చేసేసి పర్యావరణ ప్రాధాన్యత ఏంటి అనేటువంటి వాటి గురించి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. 8th, 9th, 10thలో కూడా మనకి కంపల్సరీగా ఆ చిన్న చిన్న పుస్తకాల్లో కూడా మరి మెయిన్ బిట్స్ అనేటువంటివి అవి కలుస్తాయండి, అవి చదవచ్చు మంచిగా. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడటం కోసం దేశంలో తీసుకున్నటువంటి చట్టాలు ఏంటి, 1986 ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎయిర్ మీద అంటే వాయు కాలుష్యం దానికి సంబంధించినటువంటి మరి చట్టం ఎప్పుడు చేశారు, ధ్వనికి సంబంధించినటువంటిది ఎప్పుడు చేశారు, మరి మోటార్ వాహనాల చట్టం ఎప్పుడు చేశారు, అంటే వివిధ రకాలైనటువంటి చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి అక్కడ వాటి గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. పర్యావరణ సమస్యని మరి ఏ విధంగా మనం ఛేదించవచ్చు, పర్యావరణానికి సమస్య రాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఏ విధంగా ఉందనేటువంటి వాటి గురించి ఎక్కువ బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక్కడ మరి ప్రమాదం, అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాలని నివారించడం కోసం మరి దేశం తీసుకునేటువంటి చర్యలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా జరుగుతుంది సునామీ కావచ్చు, భూకంపం కావచ్చు, వరదలు కావచ్చు, కరువులు కావచ్చు, మరి కాటకాలు కావచ్చు. చాలా వరకు కరువు కాటకాలు అంటుంటాం. అంటే మరి ఇక్కడ మేజర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరియు ఇక్కడ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక సంస్థ అనేటువంటిది కూడా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా విపత్తు నిర్వహణ అనేటువంటిది చాలా వరకు ముఖ్యమైనటువంటిది టాపిక్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా మరి అరికట్టడం అనేటువంటిది జరగాలి. రిక్టర్ స్కేల్పై ఎంత నమోదైతే ప్రమాదం, భూకంపాలు, మరి భూకంపాన్ని కూడా ముందుగా వచ్చేటువంటి కేంద్రం తెలుసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది అనేటువంటి దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్, దినోత్సవాలు అంటే విపత్తు నిర్వహణ దినోత్సవానికి ఎప్పుడు జరుపుకుంటాం భారతదేశంలో అనేటువంటి బిట్స్ కావచ్చు. అదేవిధంగా కరువులు ఎంత శాతం సంభవిస్తున్నాయి ఇండియాలో, అదేవిధంగా వరదలు ఎంత శాతం సంభవిస్తున్నాయి ఇండియాలో, అదేవిధంగా భూకంపాలు ఎంత శాతం సంభవిస్తున్నాయి అనేటువంటి వాటి గురించి కూడా బిట్స్ అడగటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, ప్రపంచ, భారత, తెలంగాణ జియోగ్రఫీ అంటే ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి. మరి భారతదేశానికి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి. నెక్స్ట్, తెలంగాణ జాగ్రఫీ సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి. కానీ తెలంగాణ జాగ్రఫీ అనేటువంటిది చాలా కీలకం. తెలంగాణ రాష్ట్రం నిర్వహించేటువంటి ఎగ్జామ్ కాబట్టి ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ జాగ్రఫీ మీద ఎక్కువ గ్రిప్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ మరి 29వ రాష్ట్రంగా అవతరించింది భారతదేశంలో. 29వ రాష్ట్రంగా అవతరించినటువంటి తెలంగాణకు సరిహద్దులు ఎలా ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి,
మరి ఏ విధంగా నైసర్గిక స్వరూపం ఏ విధంగా ఉంది తెలంగాణకంటూ ఒక ప్రత్యేకత ఏంటి అనేటువంటి దాని మీద ఎక్కువగా బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. తెలంగాణలో ఏ విధమైనటువంటి ఖనిజాలు దొరుకుతున్నాయి, మరి ఏ విధమైనటువంటి వనరులు ఉన్నాయి తెలంగాణ మరి ఖనిజాలు కాణాచేయం ఎందుకంటున్నాం. అదేవిధంగా మరి వరి ఎక్కువగా పండుతుంది, లేకపోతే మరి ఇంకా నదులు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏ నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి టెంపుల్స్ దేవాలయాలు ఏంటి, తెలంగాణలో దర్శించదగినటువంటి ప్రదేశాలు ఏంటి అనేటువంటి వాటి మీద, అదేవిధంగా బొగాతా జలపాతాల గురించి వస్తే బొగాతా జలపాతం అనేటువంటిది మరి వెనిజులా జలపాతానికి ఏమాత్రం తీసివేత కాదు. తెలంగాణ వెనిజులా జలపాతం అనేటువంటిది చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది బొగాతా జలపాతం గురించి. అంటే తెలంగాణ జాగ్రఫీ అనేటువంటిది ఒక స్పెషల్ అండి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నిర్వహించేటువంటి మరి టీఎస్పీఎస్సీ వాళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగ్రఫీ మీద ఎక్కువ బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి పథకాల గురించి కూడా, అంటే భూమి ఫర్ ఎగ్జాంపుల్ మృత్తికలు తెలంగాణలో ఎన్ని రకాలైనటువంటి నేలలు ఉన్నాయి, ఎర్ర నేల ఎంతవరకు ఉంది, మరి ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో, నల్లరేగడి ఎంత ఉంది, అదేవిధంగా మరి ఈ యొక్క మృత్తికలకు అనుగుణంగా వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాటి గురించి కూడా బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. జాగ్రఫీ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, భూమి మీద మరి మృత్తికలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిలో మరి ఏ విధమైనటువంటి ఖనిజాలు లభిస్తున్నాయి, నైసర్గిక స్వరూపం, వాటి గురించి ఎక్కువగా బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ భూగోళం గురించి ఎక్కువ చదవాలి. అదేవిధంగా భారతదేశ భూగోళంలో భాగమే తెలంగాణ భూగోళం అని చెప్పొచ్చు. భారతదేశానికి మరి ఉత్తరాన హిమాలయాలు అవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు, నైసర్గిక స్వరూపం ఎలా ఉంది, మరి భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏంటి, భారతదేశంలో మైదానాలు ఎలా ఉన్నాయి, మరి ఏమేమి మైదానాలు ఉన్నాయి, మరి పీఠభూములు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి బిట్స్, అదేవిధంగా శిలలు, మరి వేటిని శిలలు అంటారు, లేకపోతే భారతదేశంలో వివిధ రకాలైనటువంటి శిలలు ఏమేమి ఉన్నాయి, అగ్నిశిలలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వాటి గురించి మరి బిట్స్ రావడం, వివిధ రకాలైనటువంటి శిలల మీద, వివిధ రకాలైనటువంటి అగ్ని పర్వతాల మీద, మరి ముఖ్యంగా ఇక్కడ నిమోన్నతాలు వాటి మీద కూడా బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రపంచంలో మరి ప్రపంచ విషయానికి వస్తే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏది, ప్రపంచంలో లోతైనటువంటి మహాసముద్రం ఏది, మరి ప్రపంచానికి సంబంధించినటువంటి బిట్స్ వరల్డ్ వైడ్గా మరి అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రపంచం, భారతం, మరి అదేవిధంగా తెలంగాణ, ఈ మూడు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే తెలంగాణ జాగ్రఫీ చాలా కీలకంగా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇండియన్ హిస్టరీలో వాళ్ళకు అంటూ కొంతమంది చక్రవర్తులు ఉన్నారు, వాళ్ళకంటూ కొంత ప్రత్యేకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీకో బౌద్ధ మత కళ, గాంధార శిల్ప కళ అంటుంటాం. దీన్ని కనిష్కుడు మరి కాలంలో ఇది బయటపడింది. అంటే గ్రీకులు బౌద్ధ మతస్థులు కలిసి మరి ఏర్పాటు చేసినటువంటి కళ గ్రీకో బౌద్ధ మత కళ అంటాం, గాంధార శిల్పకళ అంటాం. గాంధార శిల్పకళ ఎవరి కాలంలో ఉంది అనేటువంటి బిట్ వచ్చింది. అంటే కనిష్కుడి కాలంలో గాంధార శిల్పకళ అనేటువంటిది వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా భవన నిర్మాత అంటాం, షాజహాన్ వివిధ రకాలైనటువంటి భవనాలు నిర్మించడం అనేటువంటి జరిగింది మొఘలాయల పరిపాలన కాలంలో, మొఘలు చక్రవర్తుల కాలంలో మరి వివిధ రకాలైనటువంటి భవనాలు నిర్మించాడు. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సారాజీ మ్యూజియం ఉంది. మరి రకరకాలైనటువంటి ప్రదేశాల్లో రకరకాలైనటువంటి నిర్మాణాలు ఇప్పటికీ కూడా ఉండటం అనేటువంటిది జరిగింది. అంటే ఇల్టుట్మిష్ నిర్మించినటువంటి ప్రాంతం కావచ్చు, మరి కొన్ని ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి ఉక్కు స్తంభం కావచ్చు, రకరకాలైనటువంటి సంపద ఉంది మనకి. మరి అదంతా కూడా ఇప్పటికీ కూడా ఉంది. వాటి మీద బిట్స్ రావడం అనేటువంటిది జరిగిద్దండి. ఇండియన్ హిస్టరీ, హెరిటేజ్ అండ్ కల్చర్ మీద మన యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఇతరులను ప్రభావితం చేస్తున్నాం అనేటువంటి దాని మీద ఎక్కువగా బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు మరియు సాహిత్యం. తెలంగాణ అనేటువంటిది ఇక్కడ కూడా కీలకమే. తెలంగాణ సమాజం ఎలా ఉంది, మరి తెలంగాణ సమాజంలో సంస్కృతి అన్నప్పుడు వాళ్ళ యొక్క సంస్కృతి ఎలా ఉంది. మరి పండుగల విషయానికి వస్తే బోనాలు, బతుకమ్మ ఇవన్నీ కూడా మనం జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. మన సంస్కృతి మనకి ముందుకు తీసుకుపోతుంది. అదేవిధంగా వారసత్వ సంపద, ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయులు నిర్మించినటువంటి కట్టడాలు కావచ్చు, మరి గోల్కొండ సుల్తాన్లు నిర్మించినటువంటి కట్టడాలు కావచ్చు, మరి అదేవిధంగా మరి శాతవాహనులు నిర్మించినటువంటి కొన్ని ఉన్నాయి. అంటే కళలు కూడా మరి ఏ విధమైనటువంటి కళాకారులు ఉన్నారు అనేటువంటి వాటి మీద కూడా బిట్స్ వస్తున్నాయి. అదేవిధంగా సాహిత్యం, లిటరేచర్ మీద కూడా తెలంగాణ సాహిత్యం, ఫర్ ఎగ్జాంపుల్ నా గొడవ రచన మరి కాళోజీ నారాయణరావు, అదేవిధంగా కొంతమంది కవులు ఉన్నారు, ఇంకా చాలామంది కవులు ఉంటాం అనేటువంటి వాళ్ళ మీద బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రచించినటువంటి మరి రచనల మీద బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది.
మరి ముఖ్యంగా జైలు జ్ఞాపకాలు కావచ్చు, కొన్ని రచనలు ఉన్నాయి, వాటి మీదనే ఎక్కువగా బిట్స్ అనేటువంటివి అడగటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కళలు అన్నప్పుడు సినిమా వాళ్ళు మరి సినిమా రంగం గురించి కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విధానాలు, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర విధానం అన్నప్పుడు వ్యవసాయ రంగ విధానం, అదేవిధంగా పారిశ్రామిక విధానం, సేవారంగ విధానం 3 రకాలుగా విభజించుకోవచ్చు అర్థశాస్త్రం ప్రకారం చూసినట్టయితే. అంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి విధానాలు ఎలా ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు స్కీమ్ ఉంది, అదేవిధంగా మరి రైతు బీమా అనేటువంటిది ఉంది. ఈ రెండు ఏ విధంగా ఉన్నాయి? వ్యవసాయ రంగ విధానాలు ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా రైతులకు కొన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు, ఆ పథకాలన్నీ కూడా వ్యవసాయ రంగ విధానాల కిందకు వస్తాయి. అదేవిధంగా పారిశ్రామిక విధానం అంటే పరిశ్రమల స్థాపన తెలంగాణలో మరి ఏ విధంగా ఉంది? అదేవిధంగా మరి ఇంకా సేవారంగం, టీ హబ్ కావచ్చు, కొన్ని మంచి మరి ఉన్నాయి కాబట్టి సేవారంగానికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైనటువంటి వాటి గురించి కూడా ఇక్కడ బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, తెలంగాణ రాష్ట్ర విధానాలు అన్నప్పుడు కొన్ని పథకాలు కూడా మరి రావడం అనేటువంటి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం పాలసీస్ అనేటువంటిది ఒక మాట చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం తీసుకునేటువంటి నిర్ణయాలు, విధానాలు ఏ విధంగా ఉన్నాయి, పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, కొన్ని పథకాలు ఉన్నాయి, మరి అద్భుతమైనటువంటి పథకాలు ఉండటం అనేటువంటి జరిగింది. దాని గురించి అది ఏ రోజున ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు, మరి దానికంటూ ఒక ప్రత్యేకత ఏంటి అనేటువంటి వాటి మీద బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే సామాజిక వర్జన అంటే సొసైటీలో అనేక రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లింగ భేదం అంటే స్త్రీ పురుషుల భేదం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. కుల మతాల మధ్య భేదం లేకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. తెగలు, వివిధ రకాలైనటువంటి గిరిజనులు ఉన్నారు, వాళ్ళ మధ్య తేడా లేకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. వికలాంగులు ఉన్నారు, మరి వాళ్ళ మధ్య కూడా తేడా లేకుండా, అంటే వికలాంగులకు కూడా కొన్ని హక్కులు అనేటువంటివి ఉన్నాయి. పీడబ్ల్యూడి యాక్ట్, పర్సన్స్ విత్ డిజాబిలిటీ యాక్ట్ 1995లో వచ్చింది. దీని ప్రకారం వికలాంగులు మరి పోరాటం అనేటువంటిది కూడా జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా పోయి, ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు కంపల్సరీగా సుప్రీంకోర్టుకు పోయి కూడా తెచ్చుకునేటువంటి రైట్స్ ఉంటాయి. కాబట్టి వికలాంగుల హక్కులు, వాటి అంశాల గురించి సమ్మిళిత విధానాలు అంటే సామాజిక శాస్త్రం ప్రకారం మరి సామాజిక వర్జన అనేటువంటిది నేరం కాబట్టి సమ్మిళిత విధానాలు వీళ్ళందరికీ సరిపోయే విధంగా అంటే పర్ఫెక్ట్గా అంటే మంచి విషయాలనే మంచి చర్చించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటిది ఈ టాపిక్. ఇది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుందండి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది జనరల్ ఎబిలిటీస్ కిందకి వస్తుంది. లాజికల్ రీజనింగ్ మరి వీటిలో క్రింది వాళ్ళు భిన్నమైనది ఏది అనేటువంటిది అడగటం అనేటువంటిది జరుగుతుంది. మరి భిన్నమైనది మరి ఇంకా అటువంటి క్వశ్చన్స్, అనలిటికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఎబిలిటీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగటం అనేటువంటి జరుగుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్, ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దానికి సంబంధించి మరి కానిది లేనిదని అడగటం కావచ్చు, లేకపోతే మరి ఆ విధంగా డేటా ఇస్తారు, అక్కడ దత్తాంశం అనేటువంటిది డేటా అనేటువంటిది ఇస్తారు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ బేసిక్ ఇంగ్లీష్. బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసి 8th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి ఇది చాలా వరకు ఈజీ అని చెప్పొచ్చు. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద క్వశ్చన్స్ రావచ్చు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, డైరెక్ట్ ఇండెడ్ స్పీచ్, అదేవిధంగా వాయిస్ మీద యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్పెల్లింగ్ మిస్టేక్స్, మరి లెటర్ రైటింగ్, మరి చాలా వరకు వీటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇదంతా కూడా టీఎస్పీఎస్సీ వాళ్ళు నిర్వహించేటువంటి గ్రూప్ 3 పేపర్ 1కి సంబంధించినటువంటి విధానం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఏ విధంగా చదవాలి అనేటువంటిది ముఖ్యంగా మరి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు అని ముందే చెప్పాను. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, 2 భాగాలు విభజించుకున్నప్పుడు జనరల్ స్టడీస్ని ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ ఎబిలిటీస్ని కూడా అంత తక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే 2 ఏరియాస్ ఇచ్చారు. జనరల్ ఎబిలిటీస్లో లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ మరి బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటిది కూడా చాలా కీలకంగా మారిందని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ఇన్ని మార్కులు వస్తాయని మనం చెప్పలేము కాబట్టి అన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ చదవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది.